మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం లూకాసు వార్త 21వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. లూకాసు వార్త 21వ అధ్యాయం. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని, ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పెను. ప్రియశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరంలో ఉన్నారు. సమాజ మందిరంలో ఉన్నప్పుడు అక్కడ బోధ, ఆరాధన కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నట్లే ప్రభు పరిచర్యను ప్రేమించి కానుకలు కూడా సమర్పిస్తూ ఉన్నారు చాలా మంది. కానుకల్లో పాత నిబంధన పద్ధతులు చూస్తే పలు రకాలు ఉన్నాయి. ప్రతిష్టార్పణ అని ఉన్నాయి. కొన్నింటిని ప్రభుకి ప్రతిష్ఠించబడతాయి. వాటికి సంబంధించిన వెల మందిరంలో ఇచ్చి ఆ వస్తువుల్ని వాళ్ళు వినియోగించుకోవడానికి ఈ రకమైన ప్రతిష్టార్పణ అనేది ఉంది. దేవుడిచ్చిన తొలి సంతానం, దేవుడిచ్చిన ప్రథమమైన వాటికి కొన్నింటిని వెల చెల్లించి వాటి యొక్క ప్రతిఫలాన్ని, వాటి యొక్క వస్తువుల్ని వాడుకుంటారు. రెండోది కృతజ్ఞతార్పణ అని ఉంది. కొందరు కృతజ్ఞతా హృదయంతో కొన్ని అర్పణలు అర్పిస్తారు. అలాగే స్వేచ్ఛార్పణ అని కూడా రాసుంటుంది. స్వేచ్ఛగా అంటే దీవించబడిన కొలది లేదా మనసుకు తోచినప్పుడు, ఏమన్నా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, లేదా ఏదైనా పరిచర్య కోసం ప్రత్యేకంగా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇస్తారు. ఇది స్వేచ్ఛార్పణ. దీనికి నియమం ఉండదు. ఇంతే ఇవ్వాలి, అంతే ఇవ్వాలన్న నియమం ఉండదు. ఇక ఆ తర్వాత మనకు తెలుసు ప్రథమ ఫలం అని, కొన్నింటికి ప్రథమ ఫలం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే దశమ భాగం, దీని గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు వినాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడన్నా చూడండి ఇదే టాపిక్ బాగా నడుస్తూ ఉంది. చర్చనీయాంశంగాను, విమర్శనాత్మక అంశంగాను ఈ యొక్క దశమ భాగం అనే వివాదం ప్రస్తుత దినాల్లో కొనసాగుతుంది. దేవుడు దయచేసిన దాంట్లో 10వ వంతు తీసి ఆ 10వ వంతుని తీసుకుని వెళ్ళి ఆలయంలో అప్పచెప్తే, ఆ 10వ వంతుని అక్కడ ఉండే లేవీలు యాజకులు ఈ బృందం అంతటికి దేవుడు ఏం చేశాడంటే, లేవి గోత్రానికి నా సేవ చేయండి అని వీళ్ళు నా పని చేస్తారు. మిగతా వారు అన్ని రకాల పనులు చేస్తారు. వీరు మాత్రం దేవుని మందిరానికి సంబంధించిన, దేవుని పరిచయకు సంబంధించిన పనులు చేస్తారు. అందరూ ఆయా పనులు చేసుకుని సంపాదించుకుంటారు. మరి దేవుని మందిరపు పనులు చేసే లేవీలకు సంపాదన ఉండదు కదా, మరి వారు పోషించబడాలి కదా. అందుకోసమే దేవుడు ఈ విధమైన ఏర్పాటు, దశమ భాగం అనే ఏర్పాటుని దేవుడు చేయడం జరిగింది. అలాగా ఒక్కొక్క అర్పణ వెనకాల ఒక్కొక్క విధమైన అనుభవం ఉంటుంది. సరే, అట్లాంటి సందర్భంలో అందరూ కానుకలు వేస్తూ ఉన్నారు. ప్రభు ఆ సమయాన అలా గమనిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఒక బీద విధవరాలు వచ్చింది. ఆమె తన దగ్గరున్న 2 కాసుల్ని కానుకల పెట్టెలో వేసింది. ప్రభువు వెంటనే అక్కడున్న వారితోనూ తన శిష్యులతోనూ ఈ మాట అంటున్నారు, అందరికన్నా ఏమి ఎక్కువ వేసింది అంటున్నారు. అదేంటి ప్రభువా అట్లా అంటావు? అందరూనేమో నాణేలు మూటల్లో కట్టుకుని వచ్చి అట్లా మూటలు మూటలుగా వేస్తూ ఉంటే, ఈమె మాత్రం అందరికన్నా ఎక్కువ వేసింది అంటావేంటి అన్నట్లుగా ఒక్కొక్కరు తమ ముఖ కవళికలను బట్టి ఉంటే, ప్రభు వారిని అర్థం చేసుకొని వారందరికి సమాధానం చెప్తున్నారు. ఏమనంటే, అందరికీ సమృద్ధి ఉంది, లేదా చాలా కలిగి ఉంది. కలిగిన దాంట్లో కొంచెం, వాళ్ళకి దయచేయబడిన దాంట్లో కొంత వారు అనుభవిస్తూ, అలాగే కొంత సేవకు ఇవ్వాలి గనక ఇట్లాంటి మనసుతో చాలా మంది కలిగింది తెచ్చారు.
మరి ఈ బీద విధవరాలందరికన్నా ఎక్కువ ఎందుకేసిందంటే, ఈమె తన లేమిలో నుండి ఇచ్చింది. ఈమె ప్రభువుని ప్రేమించింది. దేవుణ్ణి ప్రేమించిన ఈమె ఆ 2 కాసులు ఆమెకు చాలా ఉపయోగం. ఆమె జీవితానికి అవసరపడతాయి. ఆమె వాటితో చాలా అక్కర్లు తీర్చుకోగలదు తన స్థితిని బట్టి. అయితే ఇతరులు వేసిన కానుక ఎలాగంటే, వారు వేశారు వారికింకా ఉంది. ఈమె వేసింది ఈమెకింకా లేదు. అందరూ ఉన్నతంగా ఉన్నారు గనుక ఉన్న దాంట్లో వేశారు. ఈమె లేమిలో నుండి వేసింది. అందుకే ఈమె కానుక ప్రత్యేకంగా ఎంచబడింది అంటున్నాడు ప్రభు. ప్రియ విశ్వాసులారా, దేవునికి ఇచ్చేది ఎలా ఇస్తున్నాము? సంఘ సంస్థల నియమ నిబంధనలను బట్టి కొన్ని అర్పణలు, కొన్ని కార్యక్రమాలకు ముందుకొచ్చేవారు వస్తున్నారు. సరే, ధనాన్ని గూర్చిన ప్రస్తావన మాత్రమే కాదు. ఈమె తనకున్నది లేదా తను ఏమో కలిగుందో అది ఇస్తుంది. నువ్వేం కలిగున్నావు? లేదా నీ శక్తి సామర్థ్యాలేంటి? నీవెంతగా నువ్వేం చేయగలవో ఆ విషయాల్లో నిన్ను నీవు దేవునికి ఎన్ని విషయాల్లో ఎంతగా సమర్పించుకున్నావు? కలిగింది వాళ్ళు చేశారు. ఈమె లేమిలో నుండి ఇచ్చింది. తనకున్నది అదే. ఆ ఉన్నదాన్నే ప్రభువే దిక్కు. ప్రభు, నేను నీ మీద ఆధారపడతాను. అందుకే ఇది నీ కానుక నీ సన్నిధిలో వేసేస్తున్నాను అన్నట్లుగా వేసేసింది. ఎందుకంటే ప్రభువే ప్రశంసిస్తున్నాడంటే అది ఎంత దయనీయ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడిని ఎంత గొప్పగా ఎంచిందో మనం గుర్తించాలి. నీ పరిస్థితి బావుంది. మరి కానీ నువ్వు దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుణ్ణి సేవించే విషయంలో, ఆరాధన క్రమం విషయంలో, దేవుణ్ణి సేవించే విషయంలో, పరిచర్య చేసే విషయంలో నీవు నేను ఎలా ఉన్నాము ప్రియశ్వాసులారా? కొందరు ఆరోగ్యమున్న మందిరంలో పని చేయరు. కొందరు ఆర్థికంగా ఉన్న పరిచర్యకు బలపరచడానికి సహకరించరు. కొందరు ప్రార్థనా సహకారాన్ని అందించరు. కొందరు నలుగురికి దేవుని మాటలు చెప్పి దేవుని దగ్గరకు ఇతరుల్ని నడిపించే ప్రయత్నం గూడా చేయరు. అంటే కలిగున్నవి గూడా వినియోగించరు చాలామంది. చాలామంది ఆర్థికంగా కూడా చాలా మనం చూస్తే కొందరు లేమిలో ఉన్నా సరే ఏదో ఒకటి ప్రభు కోసం చేయాలంటూ ముందుకొస్తారు. ఒకే ఆర్థిక విషయంలో మాత్రమే చూడకండి ప్రియ విశ్వాసులారా. దేవుడు మనల్ని నియమించాడు, సృష్టించాడు, మనల్ని నిర్మించాడు, మనకు కావాల్సిన సమస్తాన్ని సమకూర్చి పెట్టాడు. ఇప్పుడు నిర్మించిన మన కోసం అన్ని ఏర్పాటు చేసిన దేవునికి మనం ఎంత ఉపయోగపడుతున్నాం? ఒక విధంగా చెప్పాలంటే మనల్ని మనం ఎంత సమర్పించుకున్నాం? ఆమె కానుక కాదు ప్రభు చూసింది. ఆమె సమర్పణ. ఆమె తన్నెంతగా సమర్పించుకుంటుంది. ఎంతగా దేవుని మీద ఆధారపడగలిగితే తనకున్నవి అవే కదా! ఆ ఉన్న వాటినే ఇచ్చేసిందంటే ఆమె ఇంకెవరి మీద ఆధారపడుతుంది? ప్రభు మీద కదా! అందుకు కదా తనకు కలిగిందేదో ఇవ్వగలిగింది. దేవుని మీద ఆధారపడి ముందుకు సాగిపోదాం అనుకుంది. వాళ్ళు ఎలాగున్నారంటే, ఇది కొంత దేవుడికిచ్చినా మిగిలిందంతా మేము బ్రతకగలం అనుకునే పరిస్థితిలో వారుంటే, ఈమె అలా లేదు. నీ సమర్పణ ఎంత? నువ్వు దేవుని విషయంలో ఎంత సమర్పించుకున్నావు? ఆరోగ్యం ఉండగా కొందరు ప్రార్థించరు. ఆరోగ్యం లేని వేళ అయ్యో! ప్రార్థించాలనుందండి. మోకరించాలనుందండి. వయసులో ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు కనీసం మోకాళ్ళు వేసి కాస్తంత ప్రార్థన చేసే అనుభవం ఉండదు కొంతమందికి. చక్కగా చదువుకోగలిగిన కృపున్నప్పుడు వాక్యాన్ని బైబిల్ గ్రంథాన్ని తెరిచి వాక్యాన్ని చదివే మనసుండదు చాలా మందికి. పాడే సమయంలో పాడవలసిన ఆరోగ్యం ఉండగా పాడి స్తుతించి కొనియాడే అనుభవం ఉండదు దేవుని విషయంలో. వయసయిపోయాక ఆరోగ్యం లేనప్పుడు అబ్బో! మాకు ప్రభు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఏమి చేయలేకపోతున్నాం. ఇట్లాంటి మాటలు మాట్లాడేవారు అనేకులున్నారు. ప్రియ విశ్వాసులారా, మీ సమర్పణ ఎంత? సమర్పణ అంటే కానుకలు, కాసులు, నోట్ల కట్టలు ఇంతవరకే ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుత సమాజం అలాగే చిత్రీకరిస్తూ ఉన్నారు. ఎప్పుడు కానుక అనే విషయంలో ధనాన్ని మాత్రమే చూడకండి. ధనాన్ని మాత్రమే చూస్తే ఏమి దీవించబడం. ఎందుకంటే ఉన్నవాళ్ళు ఇస్తారు, లేని వాళ్ళు ఇవ్వలేకపోతారు. డబ్బు విషయాన్ని బట్టి ప్రభు చూడట్లేదు. డబ్బు కేవలం పరిచర్య లేదా ఆ సంస్థలు నడవటానికి మాత్రమే. కానీ నిన్ను నీవెంత సమర్పించుకున్నావు?
నిన్ను నీవు ఎంత యోగ్యునిగా, ఎంత యోగ్యురాలుగా ప్రభు ఎదుట నిన్ను నీవు అర్పించుకుంటున్నావు. ఆమె జీవనం అంతా ఇచ్చేసిందంట దేవునికి. నువ్వేమిస్తున్నావు ప్రభుకి? కనీసం సమయం ఇస్తున్నావా? కొందరికి ప్రభు కోసం, ప్రభువుని ఆరాధించడం కోసం, ప్రార్థించుకోవడం కోసం, వాక్య ధ్యానం కోసం, పాటలు పాడుకోవడానికి లేదా ఆరాధన క్రమాలకు, మందిరాలకు హాజరవటానికి కూడా తీరిక లేని పరిస్థితి. నిన్ను నీవు ఎంత సమర్పించుకున్నావు? ఎన్ని విషయాల్లో సమర్పించుకున్నావో ప్రభువుకి ఒకసారి నిన్ను నీవు పరీక్ష చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు ఈ విషయం తెలియజేస్తూ ఉన్నారు. కొందరు ఇలా మాట్లాడుతున్నారు. 5వ వచనం. కొందరు ఇది అందమైన రాళ్లతోనూ, అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గురించి మాట్లాడుచుండగా ఆయన, ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, దానిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభు ఒక భేద విధురాలను చూపించి ఆమె ఇచ్చిన కానుక ఆమె సమర్పణ అనే విషయాన్ని తెలియజేస్తుంటే, ఈ కొందరున్నారు ఆ సందర్భంలో చూడండి, ఆయన ఒకటి తెలియజేస్తున్నారు, వీరేమో కట్టడాన్ని చూస్తున్నారు. వీరేమో అందమైన దేవాలయాన్ని చూస్తున్నారు. అందంగా, శృంగారంగా, చక్కగా నిర్మించబడిన ఆ కన్నులు చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్న రాళ్ళ చేత ఆయా ప్రజలు వాళ్ళ మనఃపూర్వకంగా ఇచ్చిన అర్పణల చేత కట్టబడిన దేవాలయాన్ని చూపిస్తూ ఉన్నారు కొందరు. దాని గురించి అడ్డం మాట్లాడుకుంటున్నారంట. ప్రభు చెప్తున్నారు, ఈ కట్టడాలు మీరు చూస్తున్నారు కదా, ఇందులో రాయి మీద రాయి నిలవకుండా ఉండే పరిస్థితి, ఇది నేల మట్టుకు పడద్రోయబడే పరిస్థితి వస్తది, దినాలు రాబోతున్నాయి అని ప్రభు చెప్తున్నారు. ప్రభు ఏం నేర్పాలనుకుంటున్నారు? ఆత్మీయ పాఠం నేర్పాలనుకుంటున్నారు. వీళ్ళే ఏం చూస్తున్నారు? లోక సంబంధమైన కట్టడాలు చూస్తున్నారు. దేవుడు తెలియజేస్తుంది, ఇదిగో ఈ లోక సంబంధమైన ఈ కట్టడాన్ని మీరు చూస్తున్నారే, ఇది శిథిలమైపోయే పరిస్థితి రాబోతుంది అని భవిష్యత్తును గురించి వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. అప్పుడు వారు 7వ వచనం. అప్పుడు వారు, బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును? ఇవి జరగబోవు సూచన ఏమని ఆయనను అడగగా ఆయన, మీరు మోసపోకుండా చూసుకునుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించిననియు చెప్పెదరు. మీరు వారిని వెంబడింపకుడి. మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినున్నప్పుడు జడియకుడి. ఇవి మొదట జరగవలసి ఉన్నది, కానీ అంతము వెంటనే రాదని చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును. ఇక్కడ అక్కడ గొప్ప భూకంపములు కలుగును. తెగుళ్ళును కరువులను తటస్థించును. ఆకాశము నుండి మహా భయోత్పాతములు, గొప్ప సూచనలు పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకుని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు. ఇవి సాక్ష్యార్థమై మీకు సంభవించును. కాబట్టి మేమేమి సమాధానం చెప్పుదుమో అని ముందుగా చింతింపకుండమని మీ మనసులో నిశ్చయించుకోండి. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాచుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నామము నిమిత్తము మీరు మనుష్యుల చేత ద్వేషింపబడతారు, కానీ మీ తల వెంట్రుకలలో ఒకటి అయినను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అప్పుడు యోదయలో ఉండువారు కొండలకు పారిపోవలను. దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలను. పల్లెటూళ్లలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములో వ్రాయబడి ఉన్నవన్నీ నెరవేరుటకై అవి
ప్రతిదండ నా దినములు. ఆ దినములలో గర్భిణులకును, పాలిచ్చు వారికిని శ్రమ. భూమి మీద మిక్కిలి ఇబ్బందియు. ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారు కత్తివాత కూలుదురు. చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకును పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. ప్రియశ్వాసులారా, వారు అడుగుతున్నారు, ప్రభు చెప్తున్నారు, కట్టడాలు చూస్తున్నారా? ఇవి శిథిలమైపోతాయి. శిథిలమైపోతాయని ప్రభు అనేసరికి వారు అడుగుతున్నారయ్యా, ఇవన్నీ ఎప్పుడు సంభవిస్తాయి? సూచన చెప్పండి అంటుంటే, సూచన అడుగుతున్నారా అంటూ ప్రభు వారికి ఇలా చెప్పడం ప్రారంభించారు. జరగబోయే సంగతులు ఎలాగుంటాయో ఒకసారి తెలుసుకోండి. అనేకులు మోసంతో వస్తారు. మోసపోతూ మోసపోయేలాగా చేస్తారు. అపవాది మోసగాడు మోసం చేసే వారిని పంపుతాడు. తానే క్రీస్తునని వారి దేవుని ప్రవక్తలు అన్నట్లుగా నమ్మిస్తాడు. మహామాయలు చేస్తాడు. నేటి దినాల్లో కూడా దేవుని పేరే చెప్తున్నారు గాని మహిమ మాత్రం మనుషులు తీసుకుంటున్నారు. దేవుని నామం పేరటే మేము ఆరాధిస్తున్నాం అంటున్నారు గాని మనుషుల్ని ఆరాధించే సమాజంలో మనం ఉన్నాము. రకరకాల వార్తలు మీరు వింటారు. ఎవరిని వెంబడించొద్దు. మోసపోకండి. ఎవరి మాటలు నమ్మొద్దు. మేమే దేవుడన్నట్లుగా వారు మీ ముందు కనపరుచుకుంటారు. అటు వారిని మీరు నమ్మొద్దు. ఇదిగో వినండి. నా నామం పేరట మీరు ద్వేషించబడతారు. నన్ను ఆరాధిస్తున్నందుకు, నన్ను సేవిస్తున్నందుకు, నా నామాన్ని ప్రకటిస్తున్నందుకు, నా నామాన్ని ఉచ్చరిస్తున్నందుకు మీరు అనేకుల చేత ద్వేషింపబడతారు. కరువులొస్తాయి, తెగుళ్ళొస్తాయి, యుద్ధ సమాచారాలు వింటారు. జనం మీదకి జనము, రాజ్యం మీదకు రాజ్యము లేస్తాయి. జాగ్రత్త, గొప్ప సూచనలు కనిపిస్తాయి. భయోత్పాతంలే మీకు ఎదురాడతాయి, మీకు ఎదురుపడతాయి. ఇంకా శిష్యులతో ప్రభు హెచ్చరిస్తూ చెప్తున్నారు, మీ ఇళ్లలో వాళ్ళే మిమ్మల్ని నా నామాన్ని సేవిస్తున్నారని ఎదురు తిరిగి మీ బంధువులు, మీకు ప్రియమైన వారే మీకు హాని చేసే ప్రయత్నాలు చేస్తారు. హింసించే ప్రయత్నం, మిమ్మల్ని చంపించే ప్రయత్నం చేస్తారు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ జరుగుతాయి గాని అంతం అప్పుడే రాదు. ఇవన్నీ ఇంకా జరగవలసింది. చాలా జరుగుతాయి. మీరు నా నామం చేత ద్వేషించబడతారు. నాకు సాక్ష్యార్థమై ఉండునట్లు రాజుల యొద్దకు, అధిపతుల యొద్దకు మీరు కొనిపోబడతారు. వారు కూడా మిమ్మల్ని చెరసాలకును, సమాజ మందిరాలకు అప్పగిస్తారు, అవమానిస్తారు, హింసిస్తారు. మీరు కలవరపడొద్దు. ఏం చెప్పాలి, ఏం సమాధానం చెప్పాలని చింతపడొద్దు. మీకు కావలసిన జ్ఞాన వాక్కులు మీ దేవుడినైన నేనే మీకు ప్రసాదిస్తాను. మీరు కంగారు పడొద్దు, కలవరపడొద్దు. ఇవి సాక్ష్యార్థమై జరుగుతాయి. మీరు నాకు సాక్ష్యార్థంగా ఉండటం కోసం, నాకు సాక్షులుగా నిలవటం కోసం ఇలాంటివన్నీ మీ మీదకొస్తాయి. వచ్చినా కలవరపడొద్దు. యెరూషలేమును గురించి చెప్తున్నారు. ఇదిగో రాయి మీద రాయి నిలవదని నేను చెప్పాను కదా! యెరూషలేము చుట్టూ సైనికుల దండ్లు చుట్టుబడతారు. చుట్టుముట్టి ముట్టడి వేస్తారు. యెరూషలేముని సమూలంగా ధ్వంసం చేసే పరిస్థితులొస్తాయి. అయ్యో! ఆ దినం మహా శ్రమల్లాగా ఉంటుంది. ఆ దినాన గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ. ఎందుకంటే వారు తప్పించుకోవడం కష్టమైపోతుంది. పల్లెటూళ్ళలో వాళ్ళిక లోనకి రాకూడదు. వెలుపలికి పోలేని పరిస్థితులు. ఎవరు ఏమీ చేయలేని పరిస్థితులు. తప్పించుకునే మార్గాలు వెతుకుతారు గానీ అవంత త్వరగా దొరకవు. కానీ మీకొక ఆదరణ, అదేంటంటే మీరు నా నామాన్ని సేవిస్తున్నారు గనక, నా నామం నిమిత్తం మీరు నిలుస్తున్నారు గనక మీ తల వెంట్రుకలలో ఒకటైనా రాలదు. ప్రియసస్లారా, ఎంతోటి కష్టమైన దినాలైనా సరే దేవాది దేవుని కృప ఎట్లా ఉంటుందంటే తన ప్రియులైన వారి మీద అమితంగా ఉంటుంది. ఎంతటి మహా భయంకరమైన శోధనలోనైనా సరే అవందరి మీదకు వస్తున్నా సరే ప్రభు ఎవరినైనా దాచాలి అనుకున్నారంటే, ఎవరికైనా తన అభయ వాక్కు ఇచ్చి వారిని దాస్తాను, భద్రం చేస్తానన్నారంటే వారు ఎలాంటి శ్రమల్లోనైనా భద్రం చేయబడతారు. సంఘము దేవునికి ప్రతిబింబము, అలాగే దేవుని శరీరం. సంఘానికి శిరస్సు క్రీస్తు, సంఘమే ఆయన శరీరం. కాబట్టి ఈ మహా దినాల్లో మహా భయంకరమైన దినాలు వస్తున్నాయి. ఇక్కడ 2 రకాలుగా ప్రభు ప్రవచనం చెప్తున్నారు. ఇది చరిత్రలో కొంత నెరవేరింది.
మరలా సుదూర భవిష్యత్తులో యేసుక్రీస్తు రాకడ సమయంలో నెరవేరవలసిన భాగం కూడా ఉంది. 70వ సంవత్సరం క్రీస్తు శకంలో రోమా సేనాధిపతి టైటస్ అనే వ్యక్తి యెరూషలేమును ముట్టడి వేసి సమూలంగా ధ్వంసం చేసి, అప్పుడే యేసుక్రీస్తు ప్రభు పై వచనాల్లో చెప్పినట్లుగా రాతి మీద రాయి నిలవదని ప్రభు ప్రకటించినట్లుగా అలాంటి కఠోరమైన నాశనాన్ని యెరూషలేముకి తీసుకొనొచ్చారు. ఆ సందర్భంలోనే దేవుడిని ఆరాధిస్తున్న ప్రజలు, దేవుని ప్రజలైన యూదులు ఆయా దేశాలకు చెదిరిపోయారు. వలస వెళ్ళిపోయారు. అన్యజనుల కాలాలు సంపూర్ణమవ్వాలి. అవి సంపూర్ణమయ్యే వరకు ఆ యెరూషలేం ప్రాంతమంతా అన్యుల చేతికి వెళుతుంది. అన్యులు దాన్ని త్రొక్కుతూ ఉంటారు. అది అన్యుల వశమైపోతుంది. అలాంటి పరిస్థితులొస్తున్నాయి. అంటే యెరూషలేం మీదకు రాబోతున్న విపత్తును గురించి తెలియచేస్తున్నారు. శిష్యులకు భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియచేస్తున్నారు. అయితే దేవుని రాకడ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయో కూడా తెలియచేస్తున్నారు. ప్రియశ్వాసులారా, దేవుని శిష్యులుగా ఉన్న వారికి, ఉండాల్సిన వారికి ఒకటే అవసరం ఓర్పు. ఎంతోటి శ్రమలోనైనా ప్రభు తన శిష్యుల్ని కాపాడుకుంటారు. నీవు నేను ఆయన శిష్యులముగా ఉన్నామనుకోండి, అది శోధన కాలమైనా, శ్రమ కాలమైనా ఆయన మనల్ని తన రెక్కల నీడలో కాపాడతారు, భద్రపరుస్తారు. మహాశ్రమలు, భయాన్ని కలిగించే దృశ్యాలు, వేదన కలిగించే వార్తలు, భయాన్ని, కలవరాన్ని గుండెల్లో ఉంచే కలిగించే వార్తలు, పరిస్థితులు వస్తాయి. వస్తూ ఉన్నాయి. ఇంకా రాబోతున్నాయి. యెరూషలేం మీదకు ఆ 70వ సంవత్సరంలో వచ్చిన ఆ కష్టం కన్నా మించిన భయంకరమైన మహాశ్రమలు రాబోతున్నాయని తెలియజేస్తూ ఉన్నారు వేద పండితులు. అలాగే ప్రభువు మాటలను బట్టి కూడా చూస్తే ప్రభు అప్పటినుంచి యుగాంతం వరకు జరగబోయే ప్రతిదాన్ని సూచనాప్రాయంగా ప్రవచనాత్మకంగా ముందే హెచ్చరించారు. మోసపుచ్చుతున్న దినాలివి. ప్రియవిశ్వాసులారా, మనిషిని మనిషి మోసం చేస్తున్నారు. ఒక మనిషిని ఇంకో మనిషి స్వలాభం కోసం మోసం చేస్తుంటే, దేవుణ్ణి ఆరాధించనివ్వకుండా, దేవుడేంటో తెలియకుండా ఉండటానికి మనోనేత్రాలకు గ్రుడ్డితనాన్ని కలగచేసి అపవాది అందరినీ మోసం చేస్తున్నాడు. అలాగే ఆ మోసం కుదరదు అనుకున్నప్పుడు యేసు పేరటే వచ్చి, యేసు నామం పేరటే అనేకులను మోసం చేస్తున్న పరిస్థితుల్లో కూడా మనం ఉన్నాము. మోసాలు, కరువులు సంభవిస్తున్నాయి. తెగుళ్ళు మనం చూస్తూనే ఉన్నాము. భయంకరమైన తెగుళ్ళు, అంటు వ్యాధులు, రోగాలు, విచిత్రమైన పరిస్థితులు ఎన్నెన్నో మన చుట్టూ అలుముకుంటున్న ఈ దినాల్లో రాకడెప్పుడండి? ఏ తేదీ అని అడగకండి. జరుగుతున్న ప్రతి సూచనను గుర్తించి సిద్ధపడండి. ఈ రాత్రే వచ్చినా నేను ప్రభుతో వెళ్ళాలి అనే సిద్ధపాటు కలిగి ఉండండి. తేదీలతో పని లేదు, కాలాలతో పని లేదు. ఇంకా సమయం ఉందిలే అనుకోవద్దు. నేడే వస్తే నీవు నేను ఆయనతో ఎత్తబడే అంత సిద్ధపాటు మనలో ఉండాలి. మనం సిద్ధపడి ఉండాలి. 25వ వచనం. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలనను కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. గనుక లోకము మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇది జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొనుండి, మీరు తలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది అనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడండి. అవి చిగురించుట చూచి వసంత కాలము ఇప్పుడే సమీపించినని మీ అంతట మీరే తెలుసుకుందరు గదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపించుచున్నదని తెలుసుకొనుడి. అవన్నీ
జరుగు వరకు ఈ తరము గతించదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలే మాత్రమును గతించవు. ప్రియశ్వాసులారా, ప్రభు చెప్తున్నారు, ఇదిగో ఇలాంటి ఆకాశమందలి శక్తులే కదిలించబడే యేసుక్రీస్తు రాకడ సమయంలో ప్రకృతిలో కూడా చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఇవన్నీ జరుగుతాయి. మీరు జాగ్రత్తగా ఉండండి. కలవరపడకండి. భూనివాసులకి కలవరం, భూనివాసులకి ధైర్యం చెడిపోయి గుండెలు అవిసిపోయే పరిస్థితి వస్తాయి. కలవరం, కల్లోలం కలుగుతుంది. కానీ మీలో కలవరం, కల్లోలం కలగనివ్వద్దు. ఎందుకో చెప్పనా? నేను ఒక ఉపమానం తెలియచేస్తాను వినండి. సూచన తెలియచేస్తాను వినండి. ఇదిగో చెట్లను చూడండి, అంజూరపు చెట్టును చూడండి, ఇతరేతర చెట్లను చూడండి. అవి చిగుర్చినప్పుడు మీకు తెలుస్తది కదా, వసంతకాలం సమీపించిందని. అలాగే ఒక సూచన బట్టి కాలం ఏదో మీరు గుర్తుపడుతున్నారే. చెట్ల పరిస్థితిని బట్టి, చెట్ల యొక్క తీరుని, కాపులను బట్టి, వాటి చిగురులను బట్టి మీరు కాలాన్ని గుర్తుపడుతున్నారే. అలాగా నేను చెప్పే ఈ సూచనలు బట్టి మీరు తెలుసుకోండి, దేవుని రాజ్యం సమీపిస్తున్నదని. ఎప్పుడు సమీపిస్తుందో మీరు తెలుసుకోండి. ఇవన్నీ జరగాల్సింది. జరుగుతాయి. జరిగేవి ఖచ్చితం. నా మాటలు గతించవు. ఎంత మాత్రం గతించవు. భూమి, ఆకాశం గతించిపోయినా నేను చెప్పిన మాట నిరర్థకం కాదు, గతించనేరదు. స్పష్టం. వీటిలో ఇవన్నీ జరిగే వరకు ఈ తరం గతించదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నా. ఈ తరం అంటే ఇజ్రాయేల్ ప్రజలని మనం తెలుసుకోవాలి. ఇజ్రాయేల్ ప్రజల గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఇది అన్ని కాలాలకు వర్తిస్తుంది. అన్ని కాలాల్లో ఉన్న ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఆయన రాకడ రాజ్యం నేటి దినాల్లో చూస్తే బహు సమీపమైందని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అన్యాయం, అక్రమం, దౌర్జన్యం ఇలాంటివన్నీ బహుగా విస్తరిస్తుపోతున్నాయి. అనేకమైన మోసాలు, అనేకమైన దారుణాలు, అనేకమైన అబద్ధాలు, ఎన్నో మార్పులు మనం చూస్తూ ఉన్నాము. ఎన్నో భయానకమైన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. మనం తెలుసుకోవాలంట. అదేంటంటే దేవుని రాజ్యం సమీపిస్తుందని. సమీపిస్తుందని గుర్తెరిగి తలలెత్తుకోండి, ధైర్యంగా ఉండండి, సిద్ధపడి ఉండండి. సిద్ధపడి ఉంటే మనం దేవుని చేరుకోగలుగుతాము. 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు ఊరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి అందంతట నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండండి అని చెప్పారు. ప్రభు ఇంకా చెప్తున్నారు ఏమనంటే, కలవరపడొద్దు, దిగులు పడొద్దు. ఒకవేళ మీ హృదయాలు తిండి వలనను, విచారాల వలనను మత్తుగా మందంగా ఉండిపోతాయేమో, జాగ్రత్త పడండి. ఎల్లవేళ సిద్ధంగా ఉండండి. మీరు దేవుణ్ణి ఎదుర్కొనడానికి శక్తి గలవారగునట్లు మెలకువగా ఉండండి. ప్రార్థన చేయండి ఎల్లప్పుడూ. విశ్వాసి, ప్రార్థనలో ఉంటున్నావా? దేవుని ప్రార్థిస్తున్నావా? నిన్ను దేవుని రాకడ కోసం సిద్ధపరచునట్లుగా ప్రతి విషయంలో నీవు చేసిన పాప శాప దోషాలన్నింటినీ ఒప్పుకుంటూ, ఏ విషయంలోనైనా తప్పిపోయేవేమో, సడలిపోయేవేమో ఆ విషయాల్లో సరి చేసుకుంటూ, దేవుడు తన లేఖనాల ద్వారా ఏం మాట్లాడుతున్నారో ఆ మాటలు ఎత్తి పట్టుకొని దేవునితో నీవు ప్రార్థనలో గడుపుతున్నావా? ప్రార్థిస్తున్నావా? ప్రార్థనతో సిద్ధపడి ఉండు. రాబో వీటినెల్లను తప్పించుకునే వారంగా మనం ఉండాలి, కానీ చిక్కుకునే వారంగా ఉండకూడదు. ఇది ఊరి వచ్చినట్లుగా అకస్మాత్తుగా భూనివాసులందరి మీదకు తటస్థిస్తాయంట ఈ దినాలు. అనుకోనని గడియల్లో, ఊహించని గడియల్లో అకస్మాత్తుగా రాబోతున్నది ప్రభు రాకడ. దేవుని రాకడలో సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడిన భూనివాసులు అందరూ మహాశ్రమలు అనుభవించాల్సి ఉంటుంది. ఆ శ్రమల యందు మనం ఉండకూడదంటే మెలకువ కలిగి ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి చేరుకునే శక్తి మనం పొందుకొనగలుగునట్లుగా మనం ప్రార్థనలో ఉండాలి, ప్రార్థించాలి. ప్రియ విశ్వాసులారా, 37వ వచనం నుంచి, ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను.
ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందలకడ వచ్చుచూ ఉండిరి. ప్రియశాస్త్రులారా, యేసుక్రీస్తు ప్రభువంట దినదినము ప్రతిదినము దేవాలయాల్లో బోధిస్తూ ఉన్నారంట. ప్రజలు ఆయన బోధ వినడానికి పెందలకాడ వస్తూ ఉన్నారంట. సాయంకాలం అయిపోతున్నప్పుడు ఏకాంతంగా ఒలీవల కొండకు వెళ్లి ప్రార్థన చేసుకుంటూ, ప్రార్థనలో గడుపుతూ, పగటి వేళ బోధ చేస్తూ, బోధ కోసం వచ్చిన ప్రజల్లో ఎవరికైనా బలహీనతలు, వ్యాధులు, రోగాలు, దెయ్యాల చేత పీడించబడుతూ, ఇట్లాంటి వాటన్నింటిని వారి నుండి వారిని విడిపిస్తూ, వారున్న చీకటి పరిస్థితిలో నుంచి వారికి వెలుగును దయచేస్తూ, దేవుని వాక్యపు వెలుగును వారికి అందిస్తూ, దేవుని రాకడను గురించిన విషయాలు తెలియజేస్తూ, రాకడకు వారు సిద్ధమయ్యేటట్లుగా, ప్రభు మీద వారికి నమ్మకం పెరిగేటట్లుగా, ప్రభువుని వారు సేవించేటట్లుగా, తండ్రికి దగ్గరయ్యేటట్లుగా ఉండే అనేకమైన విషయాలను వారికి బోధిస్తూ ఆయన దినాలు గడుపుతూ ఉన్నారంట. ప్రియ విశ్వాసులారా, యేసుక్రీస్తు అడుగులు సిలువ దిశగా సాగిపోతున్నాయి. ఆయన యెరూషలేములో సిలువను ఎక్కి, సిలువలో తన ప్రాణాలు అర్పించి అందరికీ రక్షణ ప్రసాదించే దిశగా ఆయన అడుగులు సాగుతూ ఉన్నాయి. ఈ లూకా సువార్త ముగింపులోనికి మనం వచ్చేస్తున్నాము. ప్రియ విశ్వాసులారా, ఆయన సిలువ త్యాగానికి ముందే శిష్యులకు, ప్రజలకు ఈ విషయాలు తెలియజేస్తున్నారు. అదేంటంటే జాగ్రత్త. భవిష్యత్తు తెలియజేస్తున్నారు. జాగ్రత్త. గత అధ్యాయాల్లో కూడా మనం చూసాము. అదిగో నోవహు దినాల్లో జలప్రళయం వారు ఊహించని విధంగా వచ్చింది. నోవహు వారికి జలప్రళయాన్ని గురించిన సమాచారం అందిస్తూ ఉన్నాడు గాని వారెవరు నమ్మలేదు. వారు యథావిధిగా తినుచు, త్రాగుచు, పెండ్లిళ్ళు చేసుకుంటూ, పెండ్లికి ఇయ్యబడుతూ, సుఖిస్తూ, సంతోషిస్తూ, భూములు కొంటూ, అమ్ముతూ, నారులు నాటుతూ ఉన్నారు. లోతు సొదొమను విడిచిపెట్టే ఆ దినం వరకు కూడా అక్కడ కూడా అదే పరిస్థితి. నాట్యమాడుచు, సంతోషిస్తూ, ఆనందగానాలు చేస్తూ, ఆహా! మాకేమిటి అనుకుంటూ ఉన్నారు. ఒకసారి లోతు సొదొమను విడిచిపెట్టిన ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఆ దినం ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిశాయి. సొదొమ గొమ్మర పట్టణం రూపురేఖలే మారిపోయింది. శిథిలమైపోయింది. నోహు దినాలను గుర్తు చేసుకోండి. ఆ దినం వరకు ఏం జరగదులే అనుకున్నారు. నోవహు కుటుంబం వాడనెక్కింది. దేవుడు వాడ తలుపు మూసివేశాడు. ఆకాశపు తూములు తెరిచి ప్రచండమైన జలప్రళయం. అప్పుడు దాకా సంతోషిస్తున్న జనులు నీళ్ల చేత జల సమాధి అయిపోయారు. అలాగే అదే విధంగా ఆ ప్రకారమే దేవుని రాకడ వస్తుంది. అది అనుకొనని గడియలో వస్తుంది. అందుకోసం సిద్ధపడండి. మోసం చేసేవారు వస్తారు. జాగ్రత్త. నా పేరు చెప్పినా, నేనే అని చెప్పినా మీరు మోసపోకండి. మీరు ఏది వాస్తవమో, ఏది అసత్యమో తెలుసుకోగలిగినట్లుగా, శక్తి గలవారగినట్లుగా, కలవరం పడకుండా ధైర్యం కలిగిన వారుగా ఉండాలంటే, తల దించుకునే వారుగా కాకుండా తల ఎత్తుకునే వారుగా ఉండాలంటే, సమాధానం చెప్పలేక చేతులు కట్టుకునే వారుగా కాకుండా సమాధానం చెప్పగలిగే సామర్థ్యం మీకు కావాలంటే, ఈ రాకడ విషయంలో రాబోతున్న భూనివాసుల మీదకు రాబోతున్న ఈ ఉగ్రత శ్రమలను తప్పించుకోవాలంటే ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ, నేడే నా ప్రాణ ప్రియుడొస్తే నేను ఆయనతో కూడా ఎత్తబడాలని సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు ఉందా మీకు ప్రియ విశ్వాసులారా? రాబోతున్నవి భయంకరమైన దినాలు. జ్ఞానవంతుడు అపాయం రాకుండా చూసుకుంటాడు. ఉదాహరణకు ఒక జ్ఞానవంతుడు తన బిడ్డలకు భవిష్యత్తులో ఏం అవసరమో వాటిని ముందే ఏర్పాటు చేసుకుంటాడు. అలాగే తన ఇంటిని వాతావరణ పరిస్థితులకి ఇబ్బందుల పాలు కాకుండా ఇంటిని చక్కబెట్టుకుంటూ ఎప్పటికప్పుడు ఏ వాతావరణానికి తగినట్లుగా ఆ వాతావరణానికి ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలో అలాంటి ఏర్పాట్లు చేసుకుంటాడు. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని. మరి నీవు నేను కూడా రాబోతున్నది ఉగ్రత అని తెలిసి ఆ ఉగ్రతలోనికి వెళ్ళిపోదామా? లేదా ఉగ్రతను తప్పించి దేవునికి మొరపెట్టుకొని ఆయన రాకడ కోసం సిద్ధపడి ఆయనతో కూడా ఎత్తబడే గుంపులో ఉందామా? ఆయన దగ్గరకు వెళ్ళే గుంపులో ఉందామా? ఆయనకు దూరమై నరకంలోనికి చేరే గుంపులో ఉందామా? ఆయనకు దగ్గరయ్యే గుంపులోనే ఉండాలంటే నీవు ప్రార్థన చేసుకోవాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. పేద విధవరాలిని చూడండి. ఆమెకి ఎవరు లేరు. ఏమీ లేదా? కానీ ఆమెకి ఏదుందో అది ప్రభువుకిచ్చుకుంది. ఆమె జీవనమంతా ప్రభువుకు సమర్పించుకుంది. నాకు నువ్వే దిక్కు ప్రభు. నాకు నువ్వే అండ. నాకు నీవే ఆధారం.
నాకు నీవే సమస్తం. నిన్ను నీవు అలాగూ ప్రభువుకి సమర్పించుకున్నావా? లోకానికి, లోకపు సుఖభోగాలకు నిన్ను నీవు అప్పగించుకుంటున్నావా? దేవునికి అప్పగించుకుంటున్నావా? సిద్ధపాటు కలిగి ఉన్నావా? ప్రభు నేడే వస్తే ఎత్తబడతావా? ఎట్టి స్థితిలో నీవున్నావో ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకొని, నిన్ను నీవు సంపూర్ణముగా ప్రభువుకి సమర్పించుకోవాలని, నిన్ను నీవు ప్రభు రాకడ కోసం సిద్ధపాటు కలిగిన ఒక ప్రతిష్ఠితమైన జీవితం కలిగి ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి, ఈ మాటలు ప్రతి వారి హృదయాలు స్థిరపరిచి, మహిమ కలిగిన ఆయన రాకడకు, అత్యున్నతమైన ఆయన రాజ్యానికి మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. మన రక్షణకర్త అయిన యేసయ్య కృప, సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.